హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 51 మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 28 నవంబర్ 2022 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 18 డిసెంబర్ 2022. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఆఫ్ 51 మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. అయితే మన ట్రైనింగ్లో అయితే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది 50,000 పర్ మంత్. తర్వాత ఈవెన్ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్గా అయితే తర్వాత తీసుకుంటారు. ఇక వేకెన్సీకి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్ హెచ్ఆర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 30 ఉన్నాయి. ఇంకా ఎంటీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ మెటీరియల్స్ 12 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైన్ ఇన్ ఫైనాన్స్ అయితే మన 9 అయితే ఉన్నాయి. ఇంకా ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 18th డిసెంబర్ 2022కి 28 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అనమాట. అంటే నాట్ బార్న్ ఎర్లియర్ దాన్ 18 డిసెంబర్ 1994 ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అనమాట. ఇంకా 3 years ఫర్ ఓబీసీ ఎన్సీఎల్, ఇంకా 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, ఇంకా అదర్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా క్వాలిఫికేషన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ హెచ్ఆర్కి సంబంధించి ఎనీ డిగ్రీ విత్ 60% మార్క్స్తో అయితే ఉండాలి. మనకి యావరేజ్ ఆఫ్ ఆల్ సెమ్స్ ఇంకా అన్ని ఇయర్స్ కలుపుకొని యావరేజ్ డిగ్రీలో ఎనీ డిగ్రీ 60% మార్క్స్తో. ఇంకా కూడా మనకి 2 years ఫుల్ టైం ఎంబీఏ లేదంటే కనుక పీజీ డిప్లొమా విత్ 60% మార్క్స్ దేంట్లో అంటే హెచ్ఆర్లో కానీ, ఇంకా పిఎంఐఆర్లో కానీ, లేదంటే పిఎం పర్సనల్ మేనేజ్మెంట్, లేదంటే కనుక మాస్టర్స్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ ఆర్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఏదైనా పర్వాలేదు. ఎనీ డిగ్రీ విత్ ఎంబీఏ అయితే లేదంటే పీజీ డిప్లొమా అయితే ఉండాలి ఈ రిలేటెడ్ బ్రాంచెస్లో. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ మెటీరియల్స్కి సంబంధించి ఎనీ డిగ్రీ విత్ 60% మార్క్స్ విత్ 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ లేదంటే పీజీ డిప్లొమా విత్ 60% మార్క్స్తో ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా అయితే ఉండాలి. దేంట్లో అంటే మనకి ప్రొడక్షన్ లేదంటే ఆపరేషన్స్ లేదంటే మెటీరియల్ లేదంటే లాజిస్టిక్స్ లేదంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో అయితే ఉండాలి. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైనాన్స్కి సంబంధించి సిఏ ఆర్ సిఎంఏ అంటే ఐసీడబ్ల్యూఏ ఏదో ఒకటి అయితే ఉండాలి. ఇంకా ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ఉందో అగ్రిగేట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి సంబంధించి 50% ఇచ్చారు. ఇంకా జనరల్ ఇంకా అదర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ అయితే 60% బోత్ డిగ్రీ ఇన్ ఎంబీఏ అనమాట, లేదంటే పీజీ డిప్లొమాలో 60% అయితే ఉండాలి. ఇంకా ఫీజు వచ్చేసరికి యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి అయితే 700 ఇచ్చారు. ఇంకా అదర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇంకా దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంకా గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇలాగైతే ఉంది. మనకి 200 మార్క్స్కి 2 parts అంటే part 1లో డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది, హెచ్ఆర్ మెటీరియల్స్ అలాగే ఏదైతే మన సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ మీద 40 minutesలో 100 మార్క్స్తో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇంకా part 2 వచ్చేసరికి యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. దీనికి 80 minutes టైం ఇస్తారు, 100 మార్క్స్ అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఒక్కొక్క దాంట్లో మనకి 25 మార్క్స్ చొప్పున అయితే ఈ part 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కట్ ఆఫ్ వచ్చేసరికి యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 50%, ఇంకా ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అదర్స్కి అయితే 40% అయితే రావాలి. మనకి 1:3 అయితే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అయితే గ్రూప్ డిస్కషన్ కాల్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి బేసిక్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా అదర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ అయితే ఉంది. ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇలాగా ఇదైతే ఓపెన్ చేయాలి మనం. ఇక్కడికి వస్తే కిందకి సెయిల్ 51 అడ్మినిస్ట్రేషన్ ఇక్కడైతే ఇచ్చారు. దీని ద్వారా అయితే మనం లాగిన్ అయితే తీసుకోవాలి. లాగిన్ అంటే ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ మేనేజ్మెంట్ ట్రైనీ అప్లికేషన్ ఫామ్ లైవ్ ఫ్రమ్ 28 నవంబర్ 2022 2 PM అనమాట, అప్ టు 18 డిసెంబర్ 2022 at midnight. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి యాజ్ న్యూ యూజర్గా. ఇది తీసుకొని మనం రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం న్యూ యూజర్ అయితే తీసుకోవాలి. ఇది యాక్టివేట్ అయితే అయింది. కార్పొరేట్ ఆఫీస్ MTA అనమాట అడ్మిన్. ఇక్కడ న్యూ యూజర్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ ప్లాంట్ అని వస్తుంది. ఇక్కడ మనకి కార్పొరేట్ ఆఫీస్ MTA అడ్మిన్ మనం తీసుకోవాల్సింది 51 వేకెన్సీస్కి సంబంధించి. ఇదైతే మనకి కార్పొరేట్ ఆఫీస్ MTA అనమాట. సిరామిక్స్కి సంబంధించి కూడా ఒక 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి కూడా సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇది అయితే తీసుకోవాలి మనం.
ఇలాగా సబ్మిట్ క్వరీ అనాలి. ఇక్కడైతే మనం 5 to 15 ఆల్ఫా న్యూమరిక్లో మనం ఇలాగా టీఎన్పిఎస్సి 123 అలాగే ఏదో ఒక మనం లాగిన్ ఐడి అయితే మనం జనరేట్ చేసుకొని ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెక్ అవైలబిలిటీ అనాలి. చెక్ అవైలబిలిటీ అంటే క్యాప్చర్ ఇన్వర్టెడ్ అని వచ్చింది, మనం 27 ఇచ్చాము. ఏదైతే వ్యాలిడేట్ అయితే అయింది. ఇక్కడైతే మనం పాస్వర్డ్ అయితే ఇక్కడ జనరేట్ చేసుకోవాలి. We have been allotted with the login IDs also within 48 hours. You must to furnish all the required details to complete the OTR filing which your details will be removed అని వచ్చింది. అయితే మన కింద డీటెయిల్స్ అయితే వచ్చి ఇక్కడ మన పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. 1 అప్పర్ కేసు, 1 లోయర్ కేసు, 1 డిజిట్, 1 స్పెషల్ క్యారెక్టర్, మొత్తం టోటల్ లెంత్ మనకి 8 to 15 క్యారెక్టర్స్ మధ్య ఈ పాస్వర్డ్ జనరేట్ చేసి ఏదైతే ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మీ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయితే చేయాలి. కింద మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ నేమ్ ఇన్ ఫుల్ అయితే ఇక్కడ ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్. అలాగా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై అయితే చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇవ్వాలి, జెండర్ మేల్ ఫీమేల్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి మెరిటల్ స్టేటస్ మ్యారీడా అండ్ మ్యారీడ్ ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా రిలీజియన్ ఇక్కడైతే మనం ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే డే మంత్ ఇయర్ ఇవ్వాలి. కేటగిరీ సెలెక్ట్ జనరల్ ఎస్సీ ఎస్టీ ఇదే సెలెక్ట్ చేసుకొని నేషనాలిటీ ఇండియన్ ఏదైతే సెలెక్ట్ చేసుకో. ఒకవేళ ఫారినర్ ఎవరైనా అప్లై చేస్తామంటే ఫారినర్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. పీడబ్ల్యూడీ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఇక్కడ సెయిల్ ఎంప్లాయీ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా గవర్నమెంట్ పిఎస్యూలో కానీ ఏదైనా వర్క్ చేస్తామంటే అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే అనాలి. ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది, నేనైతే ఇక్కడ వెరిఫై అయితే చేశాను, ఓకే అన్నాము. మొబైల్ అయితే వెరిఫై అయింది. ఇక్కడైతే మనం సేవ్ అండ్ ప్రొసీడ్ అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ MTA అడ్మిన్ 1 టైం రిజిస్ట్రేషన్ OTR యూ హ్యావ్ బీన్ అలాటెడ్ లాగిన్ ఐడి ఇలానే వచ్చింది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇంకా కిందకి వచ్చాము. ఇక్కడ మన అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ డోర్ నెంబర్తో సహా మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాలి. టౌన్, సిటీ, అలాగే స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇలాగైతే ఇవ్వాలి. ఇదైతే మనం పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇవి కూడా అలాగే అయితే మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో అండ్ సైన్ అప్లోడ్ అని వచ్చింది. ఇక్కడైతే మనం ఫోటో అప్లోడ్ అయితే చేయాలి. 3.5 x 4.5 సెంటీమీటర్స్ అనమాట. మనం సెల్ఫీ ఫోటో అలాగైతే మనం అప్లోడ్ చేయకూడదు. ఇక్కడ అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మనకి 20 to 50 KB మధ్య జేపీజీలు అయితే మనం ఇక్కడ ఫోటో అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ మనకి 10 to 20 KB మధ్య జేపీజీలు అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, వాటిని కేర్ఫుల్గా మనం ఫాలో అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ రివ్యూ అయితే కనపడుతుంది. మన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. ఇక్కడ మన డిక్లరేషన్ అయితే అడుగుతున్నారు. ఐ యాక్సెప్ట్ అబౌట్ ద డిక్లరేషన్ అనాలి. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అనమాట. ఏదంటే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఏదైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే కనుక. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రింట్ అయితే వచ్చింది. అయితే మనం ప్రింట్ తీసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్. అట్లాగే మనకి ఇక్కడ లాగిన్ కంటిన్యూ యువర్ డాష్బోర్డ్ అని వచ్చింది. అలాగే వచ్చింది మనకి ఇక్కడ సెలెక్ట్ ప్లాంట్. ఇక్కడ మన కార్పొరేట్ ఆఫీస్ MT అయితే తీసుకోవాలి. లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చి అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇందాక జనరేట్ చేసుకున్నటువంటి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చాను నేను. లాగిన్ అయితే అయ్యాను. మన డాష్బోర్డ్ అయితే వచ్చింది. ఇక్కడ మన ప్రొఫైల్ ఇందాక ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే వస్తుంది, లేదంటే ఇక్కడ మన కరెంట్ ఓపెనింగ్స్ వెళ్ళచ్చు. కరెంట్ ఓపెనింగ్స్కి అయితే వచ్చాము. ఇక్కడ ప్లాంట్ కార్పొరేట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పోస్ట్ నేమ్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ MT అడ్మిన్ ఒకటే ఉంది, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ప్రొసీడ్ అయితే అన్నాను నేను. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్లు ఇవన్నీ మనకి రెడ్ కలర్లో చూపించినవన్నీ గ్రీన్ కలర్లోకి వచ్చేలాగా మనం కంప్లీట్ అయితే చేయాలి. అప్లికేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మెట్రికులేషన్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డిప్లొమా డీటెయిల్స్, బ్యాచిలర్ డీటెయిల్స్, MBA, అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇఫ్ ఎనీ ఉంటే చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఇంకా ఎగ్జామ్ సెంటర్, ప్రివ్యూ,
అండ్ కన్ఫర్మ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. ఇక్కడైతే మనం అప్లికెంట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళాలి. కంటిన్యూ అన్నాము. కంటిన్యూ అంటే ఇలాగైతే వచ్చింది మనకి. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చాయి, నోటిఫికేషన్ నెంబరు, డేట్, మన సేవ్ అని కంటిన్యూ అన్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లికెంట్ డీటెయిల్స్లోకి వచ్చాము. మన ఫోటో అండ్ సిగ్నేచర్ అవి వచ్చాయి, మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూజ్ పోస్ట్ నేమ్, మనకు 3 అయితే ఉన్న డిసిప్లిన్స్, హెచ్ఆర్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్. మనం దేనికి అప్లై చేస్తున్నాం అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఐ రీడ్ కేర్ఫుల్లీ అనమాట. ఇదైతే మనం టర్న్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే అన్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అడ్రస్ ఆర్ కమ్యూనిటీ పర్మనెంట్ డీటెయిల్స్ ఇందాక ఇచ్చినవన్నీ వచ్చాయి. ఇది కూడా మనం దీన్ని క్లిక్ చేసి మన డిక్లరేషన్ అయితే ఇస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. సేవ్ అని నెక్స్ట్ అన్నాము. నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ MTA అడ్మిన్ సంబంధించి ప్లీజ్ ఫిల్ ఆల్ యువర్ సబ్జెక్ట్ డీటెయిల్స్ 1 by 1 అని వచ్చింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్, నేమ్ ఆఫ్ ద బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, టోటల్ మార్క్స్, సెక్యూర్డ్ మార్క్స్, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇదైతే ఆటోమేటిక్గా వస్తుంది. టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇదైతే మెట్రికులేషన్ డీటెయిల్స్ అనమాట. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా డీటెయిల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ నేమ్ ఆఫ్ ద కోర్స్, 12th డిప్లొమా సెలెక్ట్ చేసుకో, నేమ్ ఆఫ్ ద బోర్డు, ఇంకా కాలేజీ నేమ్ లేదంటే స్కూల్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, టోటల్ మార్క్స్, సెక్యూర్డ్ మార్క్స్, ఇవి ఇచ్చేసి మనం సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాచిలర్స్ డిగ్రీకి అయితే వచ్చాము. ఇక్కడ అయితే మనం నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అయితే ఇక్కడ ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఎక్కడ చదివామో అది ఇవ్వాలి, ఇంకా నేమ్ ఆఫ్ డిగ్రీ అయితే ఇక్కడ ఇవ్వాలి. అంటే BA, BCom, BSc అలాగా విత్ మన స్పెషలైజేషన్తో ఇవ్వాలి. ఇక్కడ సపోజ్ BCom, IT అలాగా. ఇక్కడ నేమ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద డిగ్రీ BCom, BSc ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిసిప్లిన్ అయితే ఇక్కడ ఇచ్చారు, IT అలాగా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి పర్టికులర్గా. మన స్పెషలైజేషన్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలి, మనం డిగ్రీ అనమాట. ఇక్కడ టోటల్ మార్క్స్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంకా సేవ్ అండ్ ప్రొసీడ్. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ MBA ఆర్ అదర్ ప్రొఫెషనల్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ లేదంటే ఇన్స్టిట్యూట్ ఇవ్వాలి. ఇంకా నేమ్ ఆఫ్ డిగ్రీ MBAనా, PGDMA, మాస్టర్సా, CAనా, ICAA ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిసిప్లిన్ HR అవైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మన ఇయర్ ఆఫ్ పాసింగ్, టోటల్ మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇదైతే ఇచ్చి మనం సేవ్ అండ్ ప్రొసీడ్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ అయితే ఎక్స్పీరియన్స్, ఎస్ అయితే ఎస్ మన డీటెయిల్స్ ఇవ్వాలి, నో అయితే కనుక డీటెయిల్స్ అవసరం లేదు, కంటిన్యూ అనొచ్చు. నెక్స్ట్ అయితే అన్నాము. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే వచ్చాయి. సపోజ్ మనకి ఇక్కడ బెంగళూరు నుంచి మనకి ఇక్కడ చెన్నై, భువనేశ్వర్, హైదరాబాద్ కూడా ఉన్నది. ఇక్కడ నెక్స్ట్ విజయవాడ, విశాఖపట్నం ఇలాగైతే ఉన్నాయి. మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ సిటీ అనమాట. 2 ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ టిక్ ఆన్ చేసాము, డిక్లరేషన్ ఇచ్చాము. ఇక్కడ టిక్ ఆన్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అన్నాము. ఫ్రెండ్స్ మళ్ళీ మనకి ప్రివ్యూ అయితే కనపడుతుంది. ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే అవుతున్నాయి. అవి కన్ఫామ్ అన్నాము. కన్ఫామ్ అంటే ఇక్కడ మనకి అడుగుతున్నారు ఐ వాంట్ టు చెక్ ద డీటెయిల్స్ అంటే మనం చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఐ అగ్రీ అనొచ్చు. బాగున్నాయి అనుకుంటే అన్నీ కావాలంటే బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఐ అగ్రీ అనొచ్చు. నేను ఐ అగ్రీ అన్నాము, కిందకి వచ్చింది, ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనం మేక్ పేమెంట్ ఇక్కడ మనకి MTA అడ్మిన్ 700 రూపీస్ వచ్చింది. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్లైన్ లేకపోతే కనుక నెఫ్ట్, RTGS ఏదైనా మనం పే చేయొచ్చు. ఇలాగ వచ్చింది, ఓకే అన్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అనాలి. ఇక్కడ మనకి చార్జెస్ వచ్చాయి 14 రూపీస్, 15 రూపీస్ వస్తున్నది. ఇదైతే పే చేయాలి. మనకి ఇక్కడ గేట్వే అయితే వచ్చింది. ఇక్కడ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మనం అమౌంట్ అయితే పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ SAIL 51 MTకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.